చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి చాలా ఉద్విగ్నంగా ఉంది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎప్పటిలోపు బయటపడతారో ఈ వరదల్లోంచి తెలియని పరిస్థితి. మరొకసారి ఎప్పుడు క్లౌడ్ బర్స్ట్ అవుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా మరొకసారి క్లౌడ్ బర్స్ట్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికే ఇళ్లలో ఉండలేక మునిగిపోయిన ఇళ్లలో బురద పేరుకుపోయిన ఇళ్ళని క్లీన్ చేసుకుంటూ కార్లు కొట్టుకుపోయి చాలా కార్లు ద్విచక్ర వాహనాలు మొత్తం ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు, కానీ సరిపోవడం లేదు. సడన్గా జరిగినటువంటి ఈ ఘటన వల్ల, ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ జరగడం వల్ల, ఒక్కసారిగా వరదలు రావడం వల్ల ఈ బురదతో కూడినటువంటి వరదలు ఇంకా ప్రమాదకరంగా మారాయి. డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, వాటి వల్ల ఆ బరువు ఎక్కువగా ఉంటుంది. సహజంగా నీరుకుండే బరువు కంటే కూడా ఈ బురద వల్ల దాని డెన్సిటీ ఎక్కువగా ఉండి డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం ఇళ్ళు కూలిపోవడమే కాదు, కార్లు అన్నీ కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆ పేరుకుపోయినటువంటి బురద ఎలా క్లీన్ చేసుకోగలుగుతారు సామాన్య ప్రజలు? ఒకవేళ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుని ఎప్పటిలోపు సరైన పరిస్థితుల్లోకి వస్తుంది. మళ్ళీ సాధారణ పరిస్థితులు ఎప్పటికి నెలకొంటాయి? గతంలో జరిగినటువంటి వరదలకి, గతంలో కురిసినటువంటి వర్షాలకే ఇంకా తేరుకోలేదు పూర్తిగా. ఇంతలోపే మళ్ళీ ఇలాంటి వర్షాలు, వరదలు, ఈ క్లౌడ్ బర్స్ట్లతో అల్లాడిపోతున్నారు. మరొకసారి జరిగితే ఏంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఒక ఇంట్లో మొత్తం బురద పేరుకుపోయి అక్కడ ఇరుక్కుపోయినటువంటి వ్యక్తిని ఎలా బయటికి తీస్తున్నారో మనం చూస్తున్నాం. ఒక ఇల్లు కూలిపోయి దాని కింద శిథిలాల కింద చిక్కుకుపోయినటువంటి ఒక మహిళను ఎలా బయటికి తీశారో మనం చూసాం. అక్కడ మనం చూడొచ్చు, స్క్రీన్ మీద చూడొచ్చు. పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో మనం చూడొచ్చు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. మరింత పెద్ద ఎత్తున సహాయక చర్యలు అక్కడ చేపట్టాలి. ఇంకా వాతావరణ శాఖను అలర్ట్ చేయాలి. ర్యాపిడ్ చేంజెస్కి వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ ఉండేలా చూడాలి. వెదర్ కండిషన్స్ చాలా ర్యాపిడ్గా చేంజ్ అయిపోతున్నప్పుడు, సడన్గా క్లౌడ్ బర్స్ట్లు జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇమ్మీడియట్గా సహాయక చర్యలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. पर दो आदमी है, कुछ नहीं सेफ जगह और पहले ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ స్థానిక జిల్లా యంత్రాంగం కానీ, పోలీసులు కానీ, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని వెతికి తీస్తున్నారు. బాధితులు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ అధికారులు కూడా ప్రకటిస్తున్నారు. అలాగే ఇటు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు కూడా అక్కడ రెస్పాండ్ అయ్యారు. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించినట్లుగా చెప్పారు. తగిన చర్యలు తీసుకుంటున్నామంటూ ఆయన తెలియజేశారు. ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. తాను వ్యక్తిగతంగానే తానే వెళ్ళి స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించామని చెప్పారు. కొండ చర్యలు విరిగిపడడంతో ముఖ్యంగా ఈ కిరాత్పూర్ మనాలి 4 లేన్ల జాతీయ రహదారులు, పఠాన్కోట్ మండి జాతీయ రహదారులు కూడా మూసివేశారు. ఇక హిమాచల్ ప్రదేశ్ వరదల కారణంగా మరణాల సంఖ్య ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే 164 మంది మరణించారు ఇప్పటి వరకు. జూన్ 20 నుంచి రాష్ట్రంలో మొత్తం 1523 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూశారు ప్రజలంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ నష్టం. జూన్ 20 నుంచి అంటే సుమారుగా నెల 10 రోజుల సమయంలో, 40 రోజుల సమయంలో 1523 కోట్లు, 1500 కోట్లకు పైగా భారీ నష్టం జరిగింది. 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం కూడా డైరెక్ట్గా అక్కడ ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ భారీ నష్టం నుంచి తమను కాపాడాలి, తమకు చేయూతనివ్వాలంటూ కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్రం కూడా చాలా సానుకూలంగా స్పందిస్తోంది. అలాగే ముఖ్యమైన గమనిక, టూరిస్టులు ఎవరూ కూడా హిమాచల్ ప్రదేశ్ కానీ అటు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళకపోతే మంచిది. ఈ వర్షాల ప్రభావం తగ్గే వరకు కూడా ముఖ్యంగా నార్త్ టూర్ వెళ్ళకపోతే మంచిది. నార్త్ సైడ్ ఎక్కడ ప్లాన్ చేసుకోకపోతే మంచిది. ఉత్తర భారతదేశం వైపు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియడం లేదు. ఇంకా ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా
కేర్ఫుల్గా ఉండాలి. అటు సైడ్ వెళ్ళేవాళ్ళు, నార్త్ సైడ్ ముఖ్యంగా పై ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ జరిగింది. మండి జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ కారణంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే ఈ వరదల వల్ల 3 మృతి చెందగా శిథిలాల క్రింద మరికొందరు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. బియాస్, సుకేటి, సకోడి నదులు పొంగి పొర్లుతుండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు నదీ పరివాహక ప్రాంతాలు. ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంది హిమాచల్ ప్రదేశ్. గతంలో కురిసిన వర్షాలకు, క్లౌడ్ బర్స్ట్ ఎఫెక్ట్కు, భారీ వరదలకు. కానీ ఇంతలోనే ఒక్కసారిగా ఉన్నట్లుండి క్లౌడ్ బర్స్ట్ జరగడంతో, భారీగా వర్షపాతం నమోదవడంతో మరొకసారి హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు, వరద ప్రభావం పెరిగినట్లుగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా సరే వరద ప్రవాహం కనిపిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతం అవడం, పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో పైనుంచి వస్తున్నటువంటి ఈ మట్టి, బురద ఇదంతా కలిసి ఒక పెద్ద బురద ప్రవాహంగా మారి భారీ నష్టాన్ని మిగుల్చుతున్న పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడమే కాదు, ఆ వాటర్ తగ్గిన తర్వాత కూడా బురదంతా అక్కడ పేరుకుపోయి ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ క్లౌడ్ బర్స్ట్ కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అధికారులు కూడా అంచనా వేయడం కష్టం అవుతోంది. సడన్గా క్లౌడ్ బర్స్ట్ అవ్వడం, ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడం, ఆకాశానికి చిల్లు పడిందా అన్న స్థాయిలో భారీ వర్షాలు నమోదవడంతో ప్రజలు కానీ అధికారులు కానీ ప్రిపేర్డ్గా లేకపోవడం వల్ల నష్టం మరింత ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా పలువురు ప్రాణాలు పోగొట్టుకోగా చాలామంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా జరిగినటువంటి క్లౌడ్ బర్స్ట్ కారణంగా 3 మృతి చెందితే శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. పైనుంచి వస్తున్నటువంటి ఈ బురద, వరద ప్రవాహం కారణంగా కొండల మీద కట్టుకున్నటువంటి ఇళ్ళు చాలా కొట్టుకుపోతున్నాయి. ఒక్కసారిగా ఇళ్ళు కొట్టుకుపోవడంతో అందులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, తీవ్రంగా గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితి, ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు ముందే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండట్లేదు సడన్గా జరిగినటువంటి క్లౌడ్ బర్స్ట్ కారణంగా. మరోవైపు చాలా ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా పెద్ద ఎత్తున కొండ చర్యలు ఉంటాయి కాబట్టి, కొండలు ఉంటాయి కాబట్టి ఆ కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఈ స్లైడ్స్ కారణంగా భారీ ఎత్తున నష్టం జరుగుతుంది. కొండ చర్యలు విరిగిపడి ఇళ్ళు కూలిపోయి ప్రజలు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇక జంతువులు, చెట్లు, పక్షులు ఇక చెప్పేదే ఉంది. అక్కడ వాతావరణం పూర్తిగా నాశనమైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఆహారం దొరక్క, తినడానికి తిండి లేక, నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులోనూ ముఖ్యమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ కావడం, అందులోనూ భారీగా ప్రజలు వెళ్తూ ఉంటారు. వాతావరణం చాలా బాగుంటుంది, సీనరీస్ బాగుంటాయి, మంచి గ్రీనరీ ఉంటుంది, హిల్ స్టేషన్స్ ఉంటాయి. దీని కారణంగా ప్రజలు చాలా పెద్ద ఎత్తున టూరిస్టులు వెళ్తూ ఉంటారు. గతంలో హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి వరదల నుంచి కొంత కోలుకుంది కాబట్టి ఇప్పుడప్పుడే టూరిస్టులు మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మరొకసారి మంచి గ్రీనరీ ఉంటుంది, హిల్ స్టేషన్స్ ఉంటాయి. దీని కారణంగా ప్రజలు చాలా పెద్ద ఎత్తున టూరిస్టులు వెళ్తూ ఉంటారు. గతంలో హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి వరదల నుంచి కొంత కోలుకుంది కాబట్టి ఇప్పుడప్పుడే టూరిస్టులు మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మరొకసారి క్లౌడ్ బర్స్ట్ జరగడంతో ఈ బియాస్, సుకేటి, సకోడి నదులు పొంగి పొర్లుతుండడంతో టూరిస్టులు సైతం ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అనేక మంది టూరిస్టులు కూడా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మనం చూస్తున్నాం కార్లు ఎక్కడికక్కడ మునిగిపోయి, బురదలో సహజంగా వర్షం వచ్చినప్పుడు వరదలో నీటిలో మునిగిపోవడం అనేది మనం చూస్తుంటాం. కానీ బురదలో చిక్కుకుపోయినటువంటి కార్లు మనం చూస్తున్నాం. సగానికి పైగా సుమారుగా కారు గ్లాసెస్ వరకు కూడా, అద్దాల వరకు కూడా బురద పేరుకుపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. పైనుంచి ఆ కొండల మీద నుంచి వచ్చేటువంటి ఈ వరద నీరు ఎంత బురదను, మట్టిను కిందకి తీసుకొస్తుందో మనం చూడొచ్చు.
మనం చూస్తున్నాం. సుమారుగా 4 అడుగులు 3 అడుగుల ఎత్తు వరకు కూడా బురద పేరుకుపోతే కింద ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అది క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాగని అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెంటనే నివసించడానికి అవకాశం ఉండదు. కార్లన్నీ కూడా చిక్కుకుపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ ఆ బురద నీటిలో బురదలో చిక్కుకుపోతున్నాయి. నీరు పోయిన తర్వాత అయితే కనీసం ఏదో ఒకటి చేయొచ్చు, ఏదైనా సమస్య ఉంటే రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత స్థాయిలో బురదలో కూరుకుపోయిన తర్వాత వాటిని మళ్ళీ తిరిగి వాడడం అంత సాధ్యమయ్యే పనేనా? తిరిగి ప్రజలు తమ సాధారణ జీవన శైలికి రావడానికి చాలా ఎక్కువ సమయం పట్టదా? దీనివల్ల మరింత సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా సరే ఊళ్ళే మునిగిపోతున్న పరిస్థితి. వరద నీటితో పాటు ఈ బురద కూడా పెద్ద ఎత్తున రావడం, మట్టి కొండల మీద ఉన్నటువంటి మట్టి రాళ్ళు బురద వచ్చిన నేపథ్యంలో ప్రజలు వీటి వల్ల మరింత తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. అన్ఎక్స్పెక్టెడ్ క్లౌడ్ బర్స్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ మనకి చూస్తున్నాం. అధికారులు అంచనా వేయలేని పరిస్థితిలో క్లౌడ్ బర్స్ట్ జరగడం కూడా కారణం. ఒకసారి అక్కడి పరిస్థితి ఏంటో ఆ విజువల్స్ చూద్దాం. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఏంటి? ఒక్కసారిగా అందరూ నిద్రపోతున్నప్పుడు రాత్రి సమయంలో ఈ ఉన్నట్టుండి ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ అవ్వడం, భారీగా వరద బురద ఇదంతా వచ్చిన నేపథ్యంలో నష్టం ఎక్కువగా జరిగినట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ పరిస్థితి ఏంటి? ప్రజలు ఎలా ఉన్నారు అసలు? ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ జిల్లా ఆసుపత్రి సమీపంలో అయితే ఆర్తనాదాలు వినిపిస్తా ఉన్నాయి. వాహనాలన్నీ మట్టి దిబ్బల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా రాత్రికి రాత్రి క్లౌడ్ బరస్తో ఒక్కసారిగా వర్ష బీభత్సంతో కొండ చర్యలు కూడా విరిగిపడినటువంటి పరిస్థితి ఉంది. ఆందోళనకరమైనటువంటి రాత్రికి రాత్రి అల్లకల్లోలంతో ప్రజలంతా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇల్లు ఆఫీసులు కూడా భారీగా బురద వర్షం నీరు చేరినటువంటి ఘటన చేరుకోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు ప్రజలు. సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి స్థానికంగా మండి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో. సో పెద్ద ఎత్తున సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. రోడ్లన్నీ ధ్వంసమైపోయాయి. వరద ఉధృతి తగ్గిపోయినా కూడా పెద్ద ఎత్తున బురద చేరుకోవడంతో ప్రస్తుతం ప్రజలు ఆ బురదలో నుంచి బయటకు రావడం, ఆహారం కోసం అత్యవసర అవసరాల కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. దాదాపు జనజీవనం అంతా స్తంభించిపోయింది. ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు, ఎక్కడికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. మండి జిల్లా కేంద్రంలో జైల్ రోడ్, జోనల్ హాస్పిటల్ రోడ్ కానీ, సైన్స్ రీజియన్ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టించింది. ఒక భయానక వాతావరణం కనిపించింది. రాత్రికి రాత్రి క్లౌడ్ బరస్ట్ తో ఒక్కసారిగా నీరు రావడంతో నీరుతో పాటు బురద కొండ చర్యలు విరగడంతో భయాందోళనకు గురినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నార్మలైజేషన్ చేయడానికి సిబ్బంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. జోనల్ కమిషనర్ వీరంతా కూడా ప్రస్తుతం రెస్క్యూ టీం అంతా కూడా 24/7 24 గంటలు కంటిన్యూగా రెస్క్యూ ఆపరేషన్ లోనే మునిగిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు. పఠాన్కోట్ నుంచి మండి, కిరాత్పూర్ నుంచి మనాలి, చండీగఢ్ నుంచి మనాలి వెళ్లేటువంటి హైవేలన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. దాదాపు రాకపోకలనే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇది గత కొంతకాలంగా వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తా ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ లో. ఈ రోజు నిన్న నైట్ కురిసినటువంటి వర్షాలతో మరింత బీభత్సం ప్రజలు కాస్త భయానందలకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. క్లౌడ్ బర్స్ట్ సంబంధించి ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. ఒక్కసారిగా ఉన్నట్లుండి